నమో నారాయణ. శ్రీ వెంకటాద్రి వైభవం 5వ కొండ కథ. నారాయణాద్రి. భక్తులతో కలిసి విశ్వనాథుడు 5వ కొండ అయిన నారాయణాద్రిని ఎక్కసాగాడు. శ్రీమన్నారాయణుల వారికి క్రీడాస్థలమే ఈ తిరుమల కొండ. శుభకరుడు, మంగళ స్వరూపుడు, నిత్య కళ్యాణమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు శ్రీనివాసునిగా కొలువున్న ఈ కొండపై ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనోహరమైన పక్షి సంపదతోనూ, తేనెలలకు పుష్పములతోనూ, తుమ్మెదల జుంకారాలతోనూ, నెమళ్ల నాట్యాలతోనూ, పుణ్యతీర్థములతోనూ విరాజిల్లుతూ ఎంతో మనోజ్ఞమైన వాతావరణంతో భక్తులకు అనిర్వచనీయమైన ఆనందం ప్రసాదిస్తుంది. భక్తులతో కలిసి నడుస్తున్న విశ్వనాథునికి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ప్రకృతిలో ఏదో తేజస్సు నిండిన అనుభవం కలిగింది. అప్పటిదాకా ఉన్నదానికంటే ప్రకృతి ఆ ప్రదేశంలో ఎంతో దివ్యత్వాన్ని కలిగి ఉన్నట్లు తోచింది. విశ్వనాథునికి కొద్దిసేపు అక్కడే కూర్చుందామనే ఆలోచన కలిగింది. దగ్గరలో ఉన్న ఒక పెద్ద వృక్షం కింద విశ్రమించాడు. గోవిందనామ స్మరణ చేస్తూ కొండనెక్కుతున్నాడు. భక్తులను చూసి ఆనందిస్తున్న విశ్వనాథునికి చెవుల్లో ఏదో దివ్యమైన శబ్దం వినిపిస్తున్నట్లు తోచింది. కాసేపు కనులు మూసుకొని ధ్యానముద్రలోకి వెళ్ళగా చెవులకు వినిపిస్తున్న ఆ ధ్వని ప్రణవ స్వరూపమైన ఓంకారంగా అర్థమైంది. ఆహా, ఎంత అద్భుతమైన నాదం! ఆ ఓంకార నాదంతో శరీరమంతా పులకించిపోయింది. నూతన తేజస్సుతో నిండిపోయిన అనుభూతి కలిగింది. ఓంకారము పరబ్రహ్మ స్వరూపమే. విశ్వనాథుడు ఈ ప్రణవనాదం ఎటు నుంచి వస్తుందా అని ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించగా ఆ దివ్యనాదం కాలిబాటకు ప్రక్కనే ఉన్న అడవి నుంచి వస్తున్నట్లు తోచింది. నెమ్మదిగా విశ్వనాథుడు కాలిబాట నుంచి ప్రక్కకు వచ్చి ఆ ఓంకారనాదం వస్తున్న దిశగా అడవిలోనికి నడవసాగాడు. కొద్ది దూరం ఆ అమృత ధ్వనినే అనుసరిస్తూ వెళ్ళగా మరొక ఆశ్చర్యమైన విషయం కనిపించింది. ఓంకారనాదం వస్తున్న దిశ నుంచి ఒక అద్భుతమైన కాంతి తరంగం కూడా వస్తుంది. ఆహా, ఏమిటి ఈ తేజస్సు! ఎక్కడ నుంచి వచ్చింది ఈ దివ్య తేజోమయమైన కాంతి పుంజం? కేవలం ఒక్క కిరణమే కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తుందనే అని తలుస్తూ ఆ దిశగా నడవసాగాడు. అలా ఒక గంట సేపు అడవిలో నడిచినప్పటికీ ఆ కాంతి కిరణం ఎక్కడి నుంచి వస్తుందో, దాని మూలం ఏమిటో విశ్వనాథునికి అర్థం కాలేదు. కానీ శరీరంలో తేజస్సు క్షణ క్షణానికి ఎక్కువ అవుతుండటం చేత ఇంకా దగ్గరలో ఉన్నట్లు తోచింది. అలా నడవగా ఎదురుగా ఒక అద్భుతమైన గుహ కనిపించింది. ఈ కాంతి కిరణం ప్రణవనాదం ఆ గుహ నుండే వస్తుందని విశ్వనాథుడు గ్రహించాడు. దగ్గరకు చేరి విశ్వనాథునికి ఆ ప్రదేశమంతా దివ్య పరిమళంతో నిండినట్లు తోచింది. గుహ లోపల అద్భుతమైన తేజస్సు కనిపించింది. ఇంత దివ్యమైన తేజస్సు, కాంతి ఆ గుహ నుండి వస్తున్నాయంటే ఆ గుహలో తప్పకుండా ఏ మహాత్ముడో ఉండి తీరాలి అని తలిచాడు విశ్వనాథుడు ఆ విధంగా ఆశ్చర్యపడుతూ ఉండగా ఆ గుహ మాయమైంది. ఇప్పటిదాకా కనిపించిన కాంతి కిరణం, ప్రణవనాదం ఒక్కసారిగా మాయమయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిమాణానికి విశ్వనాథుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. అప్పటిదాకా ఇక్కడ ఉన్న ఈ గుహ క్షణంలో ఎలా మాయమైంది? ప్రణవనాదం ఏది? ఆ దివ్య కాంతి తరంగం ఏది అని తలుస్తూ విశ్వనాథునికి అటు పక్కగా వెళ్తున్న ఒక సాధువు కనిపించాడు. విశ్వనాథుడు ఆ సాధువుకు నమస్కరించి ఇలా అన్నాడు, స్వామి, తమరు సామాన్యుల వలె కనిపించటం లేదు. తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుని వలె ఉన్నారు. దయచేసి నాకు కలిగిన అనుమానం నివృత్తి చేయండి అని ఆ సాధువుకు తన గుహ కనిపించడం, ప్రణవనాదం వినిపించడం, మళ్ళీ మరో క్షణంలో మాయమవడం చెప్పి అన్నీ వివరించాడు. ఎంతో అద్భుతంగా కనబడిన ఆ గుహ ఏమై ఉంటుందని ఆ సాధువును అడిగాడు. అప్పుడు ఆ సాధువు ఒక చిరునవ్వు నవ్వి, నాయనా శ్రీనివాసుని ప్రియభక్త, నీవిప్పుడు చూసినది సామాన్యమైన గుహ కాదు. దీనిని వైకుంఠ గుహ అంటారు. ఎంతో పుణ్యాత్ములకు తప్ప వేరే ఎవరికి ఈ గుహ కనిపించదు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాదేవిని వెతుకుతూ ఈ కొండ
కొండపైకి వచ్చాడు. ఈ కొండ అద్భుత రమణీయతకు ఎంతో సంతోషపడి ఆనందపడ్డాడు. ఆ స్వామితో పాటు ఎందరో వానరులు కూడా వచ్చారు. వారందరూ ఈ కొండపై గల అద్భుతమైన ఫలవృక్షాలను, సెలయేర్లను చూసి ఎంతో సంతోషించారు. చెట్లుపై నుంచి దూకుతూ చేతికందిన ఫలాలను తింటూ ఆటలాడసాగారు. విధంగా చేస్తూ ఉండగా ఆ వానరులలో ఒక గుంపు ఆటలో పడి మిగిలిన వారి నుంచి వేరుపడి అడవిలోకి చాలా దూరం వచ్చింది. ఆ విధంగా వచ్చిన వానర గుంపుకు ఒక అద్భుతమైన గుహ కనిపించింది. ఆ గుహలో వారికి దివ్యమైన తేజస్సు కనిపించింది. ఆ వానరాలకు ఇదేదో చాలా విశేషంగా ఉందని తోచి ఆ గుహలోనికి వెళ్దామని ఆలోచించారు. అయితే వారిలో కొందరు మాత్రం ఇదేదో మాయా గుహలా ఉన్నదని, తమ దారిన తాము వెనకకు పోదామని, గుహలోనికి వెళ్ళవద్దని వారించారు. అయినా మిగిలిన వారు ఏమాత్రం మాట వినలేదు. ఈ అద్భుతం ఏమిటో, ఆ గుహలో ఏముందో చూడాలని పట్టుపట్టారు. అప్పుడు వారంతా ఆ గుహలోనికి ప్రవేశించి ముందుకు సాగారు. వారందరికీ ఎన్నో అద్భుత దృశ్యాలు కనిపించాయి. ఒక దివ్యమైన నగరం వారికి కనిపించింది. ఆ నగరం నిండా ఎందరో పురుషులు దేవతల వలె కనిపిస్తూ శంఖ చక్రాలను ధరించి దివ్యమైన వస్త్రాలతోనూ అద్భుతమైన ఆభరణాలతోనూ వెలుగుపోతూ తిరుగుతూ ఉన్నారు. ఎంతో దివ్య సౌందర్య రూపులైన స్త్రీలు ఏవో పనులలో నిమగ్నమై కనిపించారు. ఇదంతా చూసిన ఆ వానరులకు ఏమీ అర్థం కాలేదు. ఆ నగరమంతా దివ్యమైన ప్రణవనాదం వారికి వినిపించింది. ఇలా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి వానరులకు అద్భుతమైన దివ్య సౌధం కనిపించింది. ఆ సౌధంలో 1000 తలలు ఉన్న ఆదిశేషుడు దర్శనమిచ్చాడు. ఆదిశేషునిపై శ్రీమన్నారాయణులు వారు పవలించగా శ్రీదేవి, భూదేవి, నీలాదేవి ఆ స్వామికి సపర్యలు చేస్తూ ఉన్నారు. కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ స్వామిని దూరం నుంచి చూసిన వానరులకు నోటి మాట రాలేదు. ఆ అద్భుత పురుషుడు ఎవరో వారికి అర్థం కాలేదు. ఆ స్వామి పక్కనే అనంత గరుడ, విశ్వక్షేణాదులు కొలువై ఉన్నారు. హృదయంలో శ్రీవత్స చిహ్నంతోనూ 2 భుజాలలోనూ సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తున్న శంఖ చక్రములతోనూ కంఠములో అద్భుతమైన వైజయంతి మాలతోనూ దివ్యంగా ప్రకాశిస్తున్న పట్టు పీతాంబరములతోనూ సహస్రకోటి సూర్య ప్రకాశవంతమై వెలుగుతున్న కిరీటమును ధరించిన శ్రీమన్నారాయణులు వారు చిరునవ్వుతో ఆదిశేషునిపై పవలించి ఉన్నారు. ఆ స్వామి పక్కనే భరద్వాజుడు, మార్కండేయుడు, పుండరీకుడు, శుకుడు మొదలగు మహర్షులు అందరూ నుంచోని స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. మరొక ప్రక్కన నారద తుంబురులు వీణానాదం ఆలపిస్తూ ఉన్నారు. ఈ దివ్య దృశ్యాన్ని చూసిన వానరులకు నోటి మాట రాలేదు. ఆ దివ్య తేజస్సుకు భయభ్రాంతులై ఒక్కసారిగా వెనుతిరిగి పరుగెత్తి గుహ బయటకు వచ్చారు. కొంత దూరం ఎగురుతూ రాగా అప్పుడు వారి కోసం వెతుకుతున్న మిగిలిన వానరాలు కనిపించాయి. వారిని చూసి వీరు తాము చూసిన విశేషాలన్నీ చెప్పారు. ఆ గుహలో ఎవరో దివ్య పురుషుడు ఉన్నాడని, ఆ తేజస్సుకు తాము తట్టుకోలేకపోయామని చెప్పారు. ఇదంతా విన్న మిగిలిన వానరులకు కూడా ఆ గుహను చూడాలని అనిపించింది. అప్పుడు అందరూ కలిసి తిరిగి వెనకకు బయలుదేరి ఆ గుహను చూసిన ప్రాంతానికి వచ్చారు. అంతే ఆశ్చర్యంగా ఇంతకు ముందు తాము చూసిన ఆ గుహ అక్కడ లేదు. ఇప్పటిదాకా అక్కడనే ఉన్న ఆ అద్భుతమైన గుహ క్షణంలో ఎలా మాయమైంది? ఆ వానరాలకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు వారందరూ వెనకకు తిరిగి వచ్చి శ్రీరామచంద్రులు వారిని కలుసుకొని తాము చూసిన విశేషాలన్నీ చెప్పి ఆ గుహలో తమకు కనబడిన దివ్య మనోహర మూర్తి ఎవరని అడిగారు. అప్పుడు శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, నాయనులారా, శ్రేష్ఠులారా, మీరు ఎంతో పుణ్యాత్ములు. అద్భుతమైన ఆ గుహ సామాన్యమైనది కాదు. సామాన్యులు ఎవ్వరికీ కనబడదు. మీరు చూసిన ఆ గుహను వైకుంఠ గుహ అంటారు. ఆ గుహలో మీరు దర్శించినది సృష్టి మొత్తానికి కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుడనే. ఆ స్వామియే ఈ కొండపై శ్రీనివాసునిగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. మీరు దర్శించినది ఆ పరబ్రహ్మమూర్తినే అని చెప్పారు. ఇది విన్న వానరులందరూ తమ అదృష్టానికి ఎంతో సంతోషించారు. అని ఈ విధంగా సాధువు విశ్వనాథునికి వైకుంఠ
గుహ విశేషాలను వివరించాడు. ఇది విన్న విశ్వనాథుడు ఆ సాధువుకు నమస్కరించి వెనుతిరిగి కాలిబాటకు చేరాడు. సాక్షాత్తు వైకుంఠనాథుడే ఉండే ఆ దివ్య గుహను క్షణకాలమైనా దర్శించగలిగిన తన అదృష్టానికి ఎంతో సంతోషపడుతూ ఆ శ్రీనివాసునికి మనస్సులోనే నమస్కరించి కొండనెక్కసాగాడు. కొండనెక్కుతున్న భక్తుల ముఖాలలో అనిర్వచనీయమైన ఆనందం కనిపిస్తుంది. వారికి శ్రీనివాసునిపై గల భక్తి గమనించిన విశ్వనాథునికి ఎంతో ఆనందం కలిగింది. ఓ శ్రీనివాస, యజ్ఞ దాన వ్రతాదులు ఎన్ని చేసినా కలగని ఆనందం కేవలం నీ నామ సంకీర్తన చేతనే లభిస్తుంది తండ్రి. నీ నామము కీర్తించే వారికి సర్వ సౌఖ్యములు కలుగును. యమలోకము తెలియదు. నీ నామస్మరణ చేతనే కదా అజామీలుడు, ప్రహ్లాదుడు, గజేంద్రుడు మొదలైన భక్తులు తరించారు. ఓ వెంకటేశ్వర, నీవు పురుషోత్తముడువు. అర్చింపదగిన వారిచే అర్చింపదగిన వారము, నమస్కరింపదగిన వారిచే నమస్కరింపదగిన వాడవు. ఓ శ్రీనివాస, నీవు యజ్ఞ రూపుడువు, విశ్వరూపుడువు, మంగళ రూపుడువు, భక్తులు కోర్కెలను తీర్చడి కళ్యాణ గుణధాముడువు. ఈ దివ్య వెంకటాద్రిపై గల ఆనంద నిలయంలో నీ ముగ్ధ మనోహర రూప దర్శనంచే సర్వ జీవకోటి ముక్తులవుతున్నారు. అవ్యక్తుడువు, జగత్ కళ్యాణ చక్రవర్తివి, జగత్కారకుడువు, జగద్ రక్షకుడువు అయిన నీకివే మా నమస్కారములు అని ఈ విధంగా శ్రీనివాసుని తలుస్తూ కీర్తిస్తూ ఆ రాత్రి ఒక ప్రదేశంకి చేరారు. కాసేపు విశ్రమించిన తర్వాత భక్తులందరూ అక్కడ ఉన్న ఫలవృక్షాలను నుంచి తీయటి ఫలములను శ్రీవారి ప్రసాదంగా భావించి భుజించి దగ్గరలో ఎక్కడైనా నీటి కొలను ఉందేమోనని అడవిలోనికి కొంత దూరం నడిచారు. వారికి అక్కడ ఒక అద్భుతమైన కొలను కనిపించింది. విశ్వనాథునితో సహా భక్తులందరూ ఆ కొలనులో చేయి పెట్టి నీరు దోసిలలో తీసుకోగానే ఒళ్ళంతా దివ్య తేజస్సుతో నిండిపోయింది. ఆహా, ఈ నీరు ఎంత తీయగా ఉంది! ఇదేదో సామాన్య కొలనులా తోచటం లేదు అని తలుస్తూ ఉండగా వారిలో కృష్ణశర్మ అనే భక్తుడు ఇలా అన్నాడు. నాయనులారా, ఈ నీరు తాగగానే ఒక అద్భుతం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా నేను నా కుడి చేతి నొప్పితో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకపోయింది. అటువంటిది ఈ కొలనులోని నీరు త్రాగగానే ఒక్కసారిగా ఆ నొప్పి మాయమయ్యింది. ఆహా, ఇదంతా ఆ శ్రీనివాసుని అనుగ్రహం తప్ప మరొకటి కాదు అని అన్నాడు. ఇలా అంటూ ఉండగానే మరొక భక్తుడు తమకు ఎప్పటి నుంచో కంటి చూపు సరిగ్గా లేదని, ఈ నీరు త్రాగగానే తిరిగి దివ్యమైన కంటి చూపు లభించిందని అన్నాడు. విశ్వనాథునికి ఇదేదో అద్భుతమైన తీర్థంలాగా తోచింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక సాధువును విశ్వనాథుడు ఈ విషయమై అడిగాడు. అప్పుడు ఆ సాధువు భక్తులతో ఇలా అన్నారు. నాయనులారా, ఈ వెంకటాద్రి సృష్టిలో అతి పవిత్రమైనది. ఈ కొండపైన ఉన్న ప్రతి చెట్టు, ప్రతి రాయి, ప్రతి తీర్థము అత్యంత పవిత్రమైనవే. అన్నిటి యందు శ్రీనివాసుని దివ్య తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ఈ ప్రదేశంలో ఒక యక్షుడు శ్రీమన్నారాయణులు వారి దర్శనార్థమై ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన ఆ స్వామి ఆ యక్షునికి ప్రత్యక్షమైనాడు. దివ్య తేజస్సుతో, చతుర్భుజములతో, దివ్య ఆభరణములతో ప్రకాశిస్తున్న ఆ స్వామిని చూసి యక్షుడు ఇలా అన్నాడు. ఓ వైకుంఠవాస, శ్రీమన్నారాయణ, నీ దర్శన భాగ్యంచే నేను ధన్యుడిని అయ్యాను తండ్రి. నీవు దయా సముద్రుడువు, శరణాగత వత్సలుడువు. బ్రహ్మాదులు సైతం నీ లీలలను తెలుసుకోలేకపోతున్నారు. 1000 నాలుకలు గల ఆదిశేషుడు సైతము నీ గుణగణాలను సహస్ర వంతు కూడా వర్ణించలేకపోతున్నాడు. ఓ వైకుంఠవాస, నా సర్వస్వము నీవే తండ్రి. నిన్ను తప్ప మరొక దైవమును నేను ఎరగను. నిన్ను స్మరించటం కంటే నా మనస్సుకు ఆనందం మరొకటి ఏదీ లేదు. నీ లీలలను వినటం కంటే ఆనందకరమైన విషయం నా చెవులకు మరేమిటి లేదు. నీ దర్శన భాగ్యంచే నేను ధన్యుడిని అయ్యాను. ఇంకా నాకు ఎటువంటి కోరికలు లేవు అని అన్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణులు వారు ఆ యక్షునితో, నాయనా, నీ భక్తికి ఎంతో సంతోషించాను. నాకై తపస్సు చేసేవారు ఎన్నో కోరికలు కోరుతారు. అటువంటిది నీవు ఏ కోరికను కోరకుండా కేవలం నా దర్శనంతోనే ఎంతో ఆనందపడుతున్నావు. నీవు నాకు ఎంతో ప్రియభక్తుడువు. ఈ జన్మ తదనంతరం నీవు ఈ ప్రదేశంలో ఒక తీర్థ రూపంలో వెలిసి కలియుగం అంతం అయ్యే వరకు కూడా ఉంటావు. నా దర్శనార్థమై వచ్చే భక్తులు ఈ తీర్థంలో నీరు తాగినంత మాత్రమునే సర్వ పాపములు నశించి సర్వ ఐశ్వర్యములు కలుగును. ఈ తీర్థము
ఎంతో మహిమ కలదిగా ప్రసిద్ధి నొందును అని చెప్పి అంతర్ధానమయ్యారు. సాధువు ఈ విధంగా చెప్పి స్వామివారు చెప్పిన ఆ తీర్థమే ఇది అని, ఈ తీర్థమందలి నీరు ఎంతో మహత్యం కలిగినదని అన్నారు. అంతేగాక ఇంకా ఇలా వివరించారు. అయినులారా, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే శ్రీనివాసునిగా వెలిసిన ఈ వెంకటాద్రి ఎంతో పవిత్రమైనది. ఈ కొండపై 66 కోట్ల పుణ్యతీర్థములు కలవు. వీటిలోనూ 1008 అతి ముఖ్యమైనవి. ఇందులోనూ సర్వజ్ఞాన ప్రదాయనులైన 108 తీర్థములు ముఖ్యమైనవి. ఈ తీర్థములలో స్నానమాచరించిన వారు ఎంతో పుణ్యాత్ములు. వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి. కనీసం ఈ తీర్థములు నామములు స్మరించిన జన్మ జన్మలు పాపములు తొలగిపోతాయి. సకల పుణ్యములు కలుగుతాయి. ఇవే మనుతీర్థము, ఇంద్రతీర్థము, వసుతీర్థము, పదునకొండ రుద్రతీర్థములు, 12 దివ్య తీర్థములు, నవ ప్రజాపతి తీర్థములు, అశ్విని తీర్థము, శుక్రతీర్థము, వరుణ తీర్థము, జాహ్నవీ తీర్థము, కాంపేయ తీర్థము, కాణ్వా తీర్థము, ఆగ్నేయ తీర్థము, నారద తీర్థము, సోమతీర్థము, భార్గవ తీర్థము, ధర్మతీర్థము, యజ్ఞతీర్థము, పశుతీర్థము, గణేశ్వర తీర్థము, భౌమాశ్వ తీర్థము, పరిభద్ర తీర్థము, జగజ్జాడ్యహర తీర్థము, విశ్వకల్లోల తీర్థము, యమతీర్థము, బాహస్పత్య తీర్థము, కామహర్ష తీర్థము, అజామోద తీర్థము, దినేశ్వర తీర్థము, ఇష్టసిద్ధి తీర్థము, కర్మసిద్ధి తీర్థము, వటతీర్థము, ఔదుంబర తీర్థము, కార్తికేయ తీర్థము, కుబ్జ తీర్థము, ప్రచేతస తీర్థములు, గరుడ తీర్థము, శేష తీర్థము, వాసుకీ తీర్థము, విష్ణువర్ధన తీర్థము, కర్మకాండ తీర్థము, పుణ్యవర్ణన తీర్థము, రుణ విమోచన తీర్థము, పార్జన్య తీర్థము, మేఘ తీర్థము, సంకర్షణ తీర్థము, వాసుదేవ తీర్థము, నారాయణ తీర్థము, దేవతీర్థము, యక్షతీర్థము, కాలతీర్థము, గోముఖ తీర్థము, ప్రద్యుమ్న తీర్థము, అనిరుద్ధ తీర్థము, పితృతీర్థము, ఆర్షేయ తీర్థము, వైశ్వదేవ తీర్థము, స్వధా తీర్థము, స్వాహా తీర్థము, అస్థి తీర్థము, ఆంజనేయ తీర్థము, శుద్ధోదక తీర్థము మరియు అష్టభైరవ తీర్థములు. ఈ తీర్థములు పేర్లన్నీ ఎవరు ఒక్కసారైనా మనసులో స్మరిస్తారో వారి పాపములు అన్నీ తక్షణమే తొలగిపోతాయి, సర్వ సౌభాగ్యములు కలుగుతాయి. అందున ప్రత్యేకించి వెంకటాద్రిపై ఉన్నప్పుడు స్మరిస్తే కోటి జన్మల పాపములు నశిస్తాయి. 1000 అశ్వమేధ యాగం ఫలితం కలుగుతుంది. ఈ వెంకటాద్రిపై ఏ తీర్థంలో స్నానమాచరించినా ఈ సృష్టిలో కోట్లాది తీర్థములలో స్నానమాచరించిన ఫలితం కలుగుతుంది. వయో శారీరక అనారోగ్య బాధల వలన గాని ఏ ఇతర కారణముల చేత గాని వెంకటాద్రికి వచ్చి శ్రీనివాసుని దర్శించలేని వారు తామున్న ప్రదేశంలోనే ఆ స్వామిని తలిచి ఈ తీర్థముల నామాలన్నీ తలిచినచో సర్వ పాపములు నశించి ఎటువంటి అనారోగ్యమైన క్షణంలో తొలగిపోతుంది. ఈ తీర్థములన్నిటిలోనూ స్నానమాచరించిన ఫలితం దక్కుతుంది అని చెప్పాడు ఆ సాధువు. అప్పుడు విశ్వనాథునితో సహా భక్తులందరూ ఆ సాధువునకు నమస్కరించి తిరిగి కాలిబాట వైపు నడవసాగారు. ఆ సాధువు తిరిగి అడవిలోనికి వెళ్ళిపోయారు. విశ్వనాథుడు ఒకసారి వెనకకు తిరిగి ఆ సాధువుకు మరొక్కసారి నమస్కరిద్దామని తలచి వెనకకు తిరిగి చూడగా ఆ సాధువు కనబడలేదు. అరే, క్షణంలో ఎలా మాయమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, చాలా ఆశ్చర్యంగా ఉంది అని తలుస్తూ విశ్వనాథునికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ శ్రీనివాసుడు అనుగ్రహించిన దివ్య దృష్టిచే ఒక అద్భుతమైన విషయం గోచరించింది. ఆ సాధువు మరెవరో కాదు, అష్టదిక్పాలకులలో మొదటివాడైన ఇంద్రుడే. ఆహా శ్రీనివాస, ఏమీ నీ లీలలు! దేవతలందరూ ఇక్కడ అనేక రూపాలలో సంచరిస్తూ ఉంటారని నేను విన్నాను. కానీ ఈ విధంగా కన్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఇదంతా నీ అనుగ్రహమే తండ్రి. నీ భక్తులకు ఆనందం కలిగించటమే నీకు ఆనందం కదా స్వామి. ఓ అమృతమూర్తి, ఓ జగన్నాథ, ఓ జగద్రక్షక, నీకివే నమస్కారములు. ఓ ఆపద్బాంధవ, నీకివే నా ప్రణామములు. ఓ అనాథరక్షక, నీకివే నా నమస్కారములు అని ఈ విధంగా స్వామిని స్తుతించి విశ్వనాథుడు మిగిలిన భక్తులతో కలిశాడు. వారందరూ గోవిందనామ స్మరణ చేస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ
పులకరిస్తూ కొండనెక్కసాగారు. శ్రీనివాసుని లీలలు తలుచుకుంటూ గోవిందనామ స్మరణ చేస్తూ భక్తులు సాయంత్రానికి ఒక ప్రదేశం చేరారు. అక్కడ కాసేపు విశ్రమించి ఇంకా బయలుదేరుదామని తలుస్తూ ఉండగా ఒక్కసారిగా పెద్ద గాలి వాన ప్రారంభమైంది. ఆ గాలి తీవ్రతకు మనుషులే ఎగిరిపోయేలా ఉన్నారు. భక్తులందరూ ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో భయభ్రాంతులయ్యారు. ఏం చెయ్యాలో వారికి పాలుపోలేదు. వర్షం కూడా ఎక్కువ కాసాగింది. కొంచెం ముందుకు అలాగే తడుస్తూ నడిచారు. ఎక్కడైనా పెద్ద వృక్షం కనబడితే తలదాచుకుందామని అనుకున్నారు. ఎక్కడా దారిలోపు అంత పెద్ద వృక్షం కనబడలేదు. విశ్వనాథుడు కూడా వారితో కలిసి ఉన్నాడు. ఇంకా ఆ దేవదేవుడే దిక్కని తెలిసి ఆ స్వామిని ప్రార్థించాడు. ఇంతలో ఒక్కసారిగా అడవిలో భయంకరమైన శబ్దంతో పిడుగుపడింది. ఆ శబ్దానికి భక్తులపై పై ప్రాణాలు పైనే పోయాయి. ఓ శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షక, మమ్మల్నందరినీ రక్షించు తండ్రి. దయాసముద్రుడు, భక్తజన కోటిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి, మాపై కరుణించి మాకేదైనా దారి చూపు తండ్రి అని ఎన్నో విధాలుగా ప్రార్థించారు. వర్షం కొద్దిగా తగ్గినట్లనిపించింది. అమ్మయ్యా అని తలిచి ఒక అడుగు ముందుకు వేయగానే అక్కడ వారికి ఒక బ్రహ్మాండమైన వృక్షం కనిపించింది. ఆ వృక్షం ఎంత పెద్దదంటే దాని కింద కనీసం 100 మంది తలదాచుకోవచ్చు. అప్పటిదాకా కనబడని ఆ వృక్షం ఒక్కసారిగా ఎలా కనిపించిందో వారికి అర్థం కాలేదు. నెక్కినప్పటి నుంచి కాలిబాటలో ఉప్పుడి దాకా వారు ఇంత పెద్ద వృక్షాన్ని చూడలేదు. భక్తులందరూ ఆ చెట్టు క్రిందకు చేరారు. తమ వద్దనున్న మూటలలోని బట్టలు పూర్తిగా తడిచిపోయాయి. వాన మళ్ళీ జోరందుకుంది. అయితే అదృష్టం కొద్దీ ఆ చెట్టు చాలా పెద్దది అవటంతో ఎవరూ ఇంకా తడటం లేదు. వారందరూ తమ మూటల్లోని తడిచిన బట్టలు తీసి ఆ చెట్టు కొమ్మలకు ఆరవేశారు. రాత్రి అవటంతో గాఢాంధకారంగా ఉంది. దూరంగా అడవిలో పులులు అరుపులు, ఏనుగులు కింకారాలు వినిపిస్తున్నాయి. భక్తులందరూ ఆ శ్రీమన్నారాయణునే తలుచుకుంటూ శరీరాలు పూర్తిగా అలసి ఉండటం చేత వెంటనే నిద్రకు ఉపక్రమించారు. ఒక్క క్షణంలో అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుగానే ముందుగా విశ్వనాథుడు నిద్రలేచాడు. కనులు తెరిచిన విశ్వనాథునికి ఒక్కసారిగా పైన ఆకాశం కనిపించింది. ఆశ్చర్యం! రాత్రి తాము చూచిన చెట్టు లేదు. అసలు అంత వర్షం పడిన గుర్తులే లేవు. తాము పడుకున్న ప్రదేశం దగ్గర రాత్రి ఉన్న అంత పెద్ద చెట్టు తెల్లవారేసరికల్లా మాయమైంది. ఆహా శ్రీనివాస, ఇదంతా నీ లీల తప్ప మరొకటి కాదు. మమ్మల్ని ఆదుకోవడానికి నీవే వృక్ష రూపంలో వచ్చావా తండ్రి. నిన్ను నమ్మిన భక్తులంటే నీకు ఎంతటి ప్రేమ తండ్రి. నీవు వైకుంఠాన్నైనా విడిచి ఉంటావు, కానీ నిన్ను నమ్మిన భక్తులను విడువని అంటారు. ఒక్కసారైనా నీ దివ్య పాదాల యందు ఎవరు దృష్టి సారిస్తారో, ఎవరు నీ దివ్య పాదములను శరణు వేడుతారో వారు ఎటువంటి మహాపాపాలు చేసిన వారైనను క్షణంలో నశించి పుణ్యాత్ములు అవుతారు. యమధర్మరాజు గాని, యమదూతలు గాని, వారి పాశములు గాని వారి చెంతకు రాజాలు. వారికి ఎంతటి వారులైనా కీడు తలపెట్టలేరు. ఓ శ్రీమన్నారాయణ, నీ నామస్మరణ చేత మనస్సు శరీరం శుద్ధి పొందింది. నీ నామమొక్కటే సకల పురుషార్థములను సాధింపగల దివ్య మంత్రం. ఒక్కసారి నీ నామస్మరణ చేసినంతనే జాహ్నవి నదీ తీర్థంలో 1,000,000 బ్రాహ్మణ సమారాధన చేసిన ఫలితం కలుగుతుంది. నీ నామస్మరణ చేసిన వారిని ఈ సృష్టిలో వారెక్కడ ఉన్ననో తక్షణమే రక్షించే అమృతమూర్తివి నీవు. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. ఓ పురుషోత్తమ, నీకివే మా ప్రణామములు. ఓ జగన్నాథ, నీకివే మా నమస్కారములు అని స్వామిని ఈ విధంగా అనేక విధాల స్తుతించి భక్తులందరూ తిరిగి నడక కొనసాగించారు. శ్రీ వెంకటేశ్వరుడు పురుషోత్తముడు, అతని వలననే సృష్టి స్థితి లయ నియమాలు నియంత్రములు, జ్ఞానము విముక్తి ఆనందము మానవులకు లభించును. జ్ఞానులకు జ్ఞానము, జ్ఞానులకు విముక్తిని, విముక్తులకు శాశ్వత ఆనందము ప్రసాదించే వాడు ఆ శ్రీనివాసుడొక్కడే. ఎవరి యందుండి ఈ సర్వ సృష్టి ఉద్భవించుచున్నదో, ఎవరు మొక్కలు, వృక్షములు, జంతువులు, పక్షులు మొదలైన చేతన అచేతనలలో ప్రవేశించి వాటి కార్యములను నియంత్రించుచున్నారో కంటే ఉత్తముడు ఉన్నతుడు లేనివాడెవడో, ఎవరిని మహాయోగులు సైతం సంపూర్ణంగా తెలుసుకోలేరో, ఎవరి అనుగ్రహానికై సర్వదేవతా గణము 1000 కనులతో ఎదురు చూస్తూ ఉంటారో
మధ్యాంతములు లేనివాడెవడో, ఎవని తేజస్సుచే జగత్తంతయు ప్రకాశించుచున్నదో, అనంత రూపములు అనంత గుణములతో బాసిల్లువాడు ఎవడో అతడే ఆ శ్రీమన్నారాయణుడు. అతడే శ్రీనివాసునిగా ఈ వెంకటాద్రిపై వెలిసి భక్తులందరినీ అనుగ్రహిస్తున్న అమృతమూర్తి. ఈ బ్రహ్మాండంలో అన్నిటికంటే ముందుగా ఉన్న ప్రదేశం ఈ వెంకటాద్రియే. శ్రీమన్నారాయణులు వారు ఈ వెంకటాద్రిపై నుండియే సకల జీవకోటిని సమస్త విశ్వమును సృష్టించారు. పూర్వకాలంలో ఒకసారి నారద మునీంద్రుడు ఆకాశ మార్గమున వెలుగుతూ మార్గమధ్యంలో క్రింది భూలోకంలో ఎంతో రమణీయంగా ఉన్న ఈ వెంకటాద్రిని చూసి దాని అద్భుత ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కిందకు దిగి వచ్చి వెంకటాద్రిపై కాసేపు విహరించి, ఆహా, ఈ మానవులు ఎంతటి అదృష్టవంతులో కదా! ఇంతటి అద్భుతమైన ప్రదేశం ముల్లోకాలలో ఎక్కడా లేదు. అందుకనే కాబోలు శ్రీమన్నారాయణులు వారు శ్రీనివాసునిగా ఈ కొండపైనే వెలిశారు. వైకుంఠనాథుని ఇంత దగ్గరలో కలిగిన ఈ మానవులు ఎంతటి అదృష్టవంతులో కదా అని తలిచాడు. అనంతకోటి జన్మల నుండి మూట కట్టుకున్న పాపాలన్నిటినీ కేవలం నామస్మరణ చేతనే హరింపజేసే పరమ దయాకర మూర్తి ఆ శ్రీనివాసుడు. ఆర్తితో మనం ఒక్కసారి కోరితే మనం కోరిన మరో 10 కోరికలైనా తీర్చేస్తాడు. ఎవరైతే సర్వకాల సర్వావస్థల యందు తననే పరమ ప్రియునిగా, పరమ ఆప్తునిగా, పరమ మిత్రునిగా, పరమ గతిగా, అత్యంత హితునిగా, తల్లిగా, తండ్రిగా, దైవంగా, యజమానిగా భావిస్తారో వారికి సకల సౌభాగ్యాలు అనుగ్రహించే అమృతమూర్తి ఆ శ్రీనివాసుడే. ఎవరైతే పూర్తి భారం తన మీదే ఉంచి ధర్మబద్ధంగా జీవితం సాగిస్తారో వారి జీవిత భారం గడ్డిపో కంటే తక్కువ బరువుగా అనుగ్రహించేవాడు ఆ శ్రీ వెంకటేశ్వరుడొక్కడే. ఎవరికైతే ఆ స్వామిని ఎల్లవేళలా స్మరిస్తారో వారికి ఏ విధమైన భయం ఉండదు. ఎటువంటి ఆపదలు వారికి దరిచేరవు. సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎల్లప్పుడూ ఆ స్వామినే స్మరించేవారు చెంతకు కోపము, లోభము, అసూయ, దేశము వంటి దుర్గుణాలు దరిచేరవు. వారు ఎల్లప్పుడూ ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో నివసిస్తూ ఉంటారు. వారి శరీరం అంతా దివ్య తేజస్సు నిండి ఉంటుంది. ఎల్లవేళ వారు ఆ స్వామి నామాన్నే స్మరించే వారికి అన్ని కార్యములు యందు జయము కలుగుతుంది. కృతయుగంలో ధ్యానము, త్రేతాయుగములో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో అర్చనకి ఇచ్చే సమానమైన ఫలితాన్ని యుగంలో కేవలం నామస్మరణకే ఇస్తానంటాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆ అమృతమూర్తిని ఒక్కసారి తలిస్తే చాలు, జన్మ జన్మల సంసార బంధం తొలగిపోతుంది. ఒక్కసారి ఆర్తితో పిలిస్తే చాలు, వెంటనే ఓ అని పలికే పరమ దయాళుడు ఆ శ్రీనివాసుడు. విశ్వనాథునితో సహా భక్తులందరూ కొండనెక్కుతుండగా మరొక అద్భుతమైన దృశ్యం కనిపించింది. కుడి పక్కన అడవిలో నుంచి ఒక వరాహం అతి వేగంగా పరిగెత్తుతూ కాలిబాటను దాటుకొని ఎడమ పక్క అడవిలోనికి మాయమైంది. అతి ప్రచండ వేగంతో మాయమైన ఆ వరాహం సామాన్యమైనదిగా తోచటం లేదు అని తలుస్తుండగా ఆ పక్కనే వెళ్తున్న సాధువులు కొందరు ఆ వరాహం మాయమైన వైపు నమస్కరించటం గమనించారు. ఆ వరాహం అదృశ్యమైనప్పటికీ సాధువులందరూ అటు పక్కగా తిరిగి కనులు మూసుకొని ధ్యానిస్తూ నమస్కరించటం విశ్వనాథునికి మిగిలిన భక్తులకు ఆశ్చర్యంగా తోచింది. అప్పుడు విశ్వనాథుడు ఒక సాధువును సమీపించి, స్వామి, మీరందరూ ఈ వరాహానికి ఎందుకు నమస్కరిస్తున్నారు? అందులో గల విశేషం ఏమిటి అని అడిగాడు. అప్పుడు వారిలో ఒక సాధువు వీరితో ఇలా అన్నారు, నాయనులారా, ఆ వరాహం మామూలు వరాహము కాదు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని రూపమే అని గ్రహించండి. ఈ వెంకటాద్రి పూర్వం ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందినది. అటు తర్వాత శ్రీమన్నారాయణులు వారు శ్రీనివాసునిగా ఇక్కడ అవతరించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై తాను ధరించిన అవతార స్వరూపాలన్నిటిలోనూ వైకుంఠనాథుడు ఈ కొండపై సంచరిస్తూ ఉంటాడు. ఆ విధంగా తన ప్రియ భక్తులకు నడుమ రూపాలలో తిరగడం ఆ స్వామికి ఎంతో ప్రియం. పూర్వకాలంలో సృష్టి సంకల్పించిన బ్రహ్మదేవుడు స్వయంభువ మనువుని పిలిచి సృష్టి ప్రారంభించవలసిందిగా అన్నాడు. అప్పుడు మనువు భూమినంతను నీటిలో మునిగి ఉన్నందున తాను సృష్టి సంకల్పించడం కష్టమని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణులు వారిని ప్రార్థించాడు. అంతటా పద్మజుని నాసికా రంధ్రముల నుంచి యజ్ఞవరాహమూర్తి అంగుష్ట మాత్ర శరీరంతో ఆవిర్భవించి తర్వాత ఆకారం పెంచుతూ పోసాగాడు. భయంకరమైన శబ్దం చేస్తూ ఆకాశం పగిలేటట్లుగా దిక్కులు పిక్కటిల్లేలా శబ్దంతో రొమ్మును ముట్టే బిగించిన వరాహమూర్తి బ్రహ్మ అనేక విధములుగా స్తుతించాడు. అప్పుడు ఆ వరాహమూర్తి భూమిని నీటి నుండి పైకి తీసుకువచ్చేటందుకు
రసాతలానికి వెళ్ళాడు. మధ్యలో ఆ స్వామికి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఎదురయ్యాడు. వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ముల్లోకాలలు అల్లకల్లోలమయ్యాయి. సముద్రంలో జీవజాలమంతా భయభ్రాంతులైనవి. హిరణ్యాక్షుడు వరాహమూర్తి రూపంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణులు వారిపైకి మాయాచక్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆ స్వామి తన చక్రాయుధంతో దానిని అడ్డుకున్నాడు. వరాహమూర్తి ప్రచండ రూపుడై ఇక ఉపేక్షించి లాభం లేదని తలిచి హిరణ్యాక్షుని కర్ణమూలాన్ని తన కోరలతో ఛేదించగా ఆ రాక్షసుడు భీకరంగా అరుస్తూ మరణించాడు. హిరణ్యాక్షుని మరణంతో దేవతలందరూ ఎంతో సంతోషించారు. పరబ్రహ్మమూర్తి అయిన ఆ శ్రీమన్నారాయణులు వారు తెల్లటి కర్పూరం వంటి దేహంతో అవతరించినది కాబట్టి ఇది శ్వేతవరాహ కల్పంగా పిలువబడుతున్నది. రాక్షసుడు మరణించగానే యజ్ఞవరాహమూర్తి భూమిని నీటి నుండి పైకి తీసుకువచ్చాడు. ఆ సమయంలో నీటి పైకి ముందుగా వచ్చిన ప్రదేశమే ఈ వెంకటాద్రి. హిరణ్యాక్షుని వధ అనంతరం శ్రీ వరాహమూర్తి ఈ తిరుమల కొండపైనే ఉన్నాడు. అటు తర్వాత కొంతకాలానికి శ్రీమన్నారాయణులు వారు శ్రీనివాసునిగా ఈ కొండపైకి వెలిసినప్పుడు తన అంశరూపుడైన వరాహస్వామిని ముందు నుంచి ఉండటం చేత ఆ స్వామికే ప్రథమ నైవేద్యం జరుగుతుందని చెప్పారు. అందువలనే ఇప్పటికీ అదే సంప్రదాయం కొనసాగుతుంది. వరాహమూర్తికి నివేదించిన తర్వాతనే ఆనంద నిలయంలో శ్రీనివాసునికి నివేదన జరుగుతుంది. ఆ వరాహమూర్తి ఇప్పటికీ ఈ కొండలలో విహరిస్తూ ఉంటాడు. ఎంతో పూర్వజన్మ సుకృతం కల వారికి ఆ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఆ స్వామి దర్శనం లభించిన మనమందరం ఎంతో అదృష్టవంతులమని ఆ సాధువు అన్నాడు. అప్పుడు భక్తులందరూ తమ అదృష్టానికి ఆనందపడి శ్రీమన్నారాయణులు వారిని ఎన్నో విధాలుగా స్తుతించి ముందుకు సాగారు. ఓ శ్రీమన్నారాయణ, మీకివే మా నమస్కారములు. ఓ వరాహమూర్తి, మీకివే మా ప్రణామములు. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. పూర్వకాలంలో గంగానది తీరంలో పద్మపాదుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతని భార్య పద్మప్రియ. భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో ధర్మబద్ధమైన జీవితం వెళ్ళబుచ్చుతూ ఉండేవారు. పద్మపాదుడు పౌరోహిత్యం నిర్వహిస్తూ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో సంతృప్తితో జీవిస్తూ ఉండేవాడు. ఆ దంపతులకు ఎప్పటి నుంచో వెంకటాద్రికి వెళ్ళి ఆ శ్రీనివాసుని దర్శించాలని కోరికగా ఉండేది. కానీ ఎప్పుడూ వీలు కుదిరేది కాదు. ఆ గ్రామంలోనే ఉన్న కృష్ణాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి వీలైనంత త్వరగా తమకు వెంకటాద్రి యాత్ర చేసే అదృష్టం కల్పించమని ప్రార్థించేవాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి కలలో పద్మపాదునికి శ్రీమన్నారాయణులు వారు దర్శనమిచ్చారు. అద్భుతమైన ఆ దర్శనానికి పద్మపాదుడు ఎంతో సంతోషపడి ఆ స్వామిని ఇలా కీర్తించాడు. ఓ శ్రీమన్నారాయణ, జగద్రక్షక, జగన్నాథ, సర్వ ప్రాణులను పోషించి వృద్ధి చేయువాడివైన నీకివే నా ప్రణామములు. పురుషోత్తమ, ఆదిపురుష, ప్రళయకాలమందు సర్వ జగత్తును తన యందే ఇముర్చుకునేవాడా, విశ్వమే స్వరూపంగా గలవాడా, నీకు జయమగుగాక. ఓ వెంకటాచలపతి, ఓ నారాయణ, ఓ విష్ణుదేవ, నీకివే నా ప్రణామములు. నీవే రజోగుణముతో జగత్తును సృష్టించినావు. సత్వగుణ సంపన్నుడవై నీవే ఈ సకల సృష్టిని రక్షించుచున్నావు. తమోగుణముతో ఈ సృష్టి మొత్తమును నీ యందే లయము చేసుకుంటూ ఉన్నావు. నీకివే ప్రణామములు. ఆదిత్యులలో విష్ణువు నీవే, దేవతలలో ఇంద్రునివి నీవే, దేవ ఋషులలో నారదునివి నీవే, సర్వ సృష్టికి నీవే ఆధారము తండ్రి. ఈ సర్వ జగత్తుకి కారణభూతుడివి కదా తండ్రి. నిన్ను నమ్మిన వారు ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నా క్షణంలో ఆదుకునే అమృతమూర్తివి నీవే అని అనేక విధాలుగా స్తుతించాడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణులు వారు పద్మపాదునితో ఇలా అన్నారు. నాయనా పద్మపాద, నీ అచంచల భక్తికి ఎంతో సంతోషించాను. ఎంతో ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్న మీ దంపతులన్నచో నాకెంతో అభిమానం. మీకేదైనా వరమివ్వదలిచాను, కోరుకో అని అన్నారు. అప్పుడు పద్మపాదుడు స్వామితో ఇలా అన్నాడు. స్వామి, నాకు ఏ కోరికలు లేవు. నీ దర్శన భాగ్యం చేత నా జన్మ ధన్యమైంది. నాకు ఏ సిరి సంపదలు అక్కర్లేదు, సేవకులు అవసరం లేదు. నా కోరికల్లా నీ 21 అవతారాలను ఒక్కసారి కనులారా దర్శించాలని ఉంది. అంతకు మించిన భాగ్యం నాకు వేరే లేదు అని అన్నాడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణులు వారు పద్మపాదునితో, నాయన, నీ కోరికను మన్నించాను.
నీకు తప్పక నా 21 అవతార స్వరూప భాగ్యం కలుగుతుంది. కానీ ఈ సృష్టిలో నా అవతారాలన్నిటినీ దర్శించటం ఒక్క వెంకటాద్రిపైనే సాధ్యం కలదు. వెంకటాద్రి నాకెంతో ప్రీతికరమైన ప్రదేశం. ఈ సృష్టిలో నేను, నా ప్రియసఖి అయిన శ్రీ మహాలక్ష్మి ఎంతో ఆనందంతో విహరించేది ఆ వెంకటాద్రి పైననే. ఆ పవిత్ర కొండపై ప్రతి శిలయందు, వృక్షమందు, మృగమునందు, పక్షినందు ఇలా అన్నిటిలోనూ నా తేజస్సే ప్రకాశిస్తూ ఉంటుంది. వెంకటాచలంపై ఆనంద నిలయంలో నన్ను దర్శించిన వారికి మరో జన్మ ఉండదు. వెనుకటి జన్మలో చేసిన పాపములు అన్నీ వెంకటాద్రిపై కాలు పెట్టగానే నశించిపోతాయి. నీవు భార్య సమేతంగా రేపే వెంకటాద్రి యాత్రకు బయలుదేరవలసినది. నీకు కావలసిన సొమ్ము తప్పక సమకూరును. వెంకటాద్రి ఎక్కుతున్నప్పుడు మీ దంపతులకు ప్రతి కొండకు 3 అవతారాలలో నేను దర్శనమిస్తాను. ఆ విధంగా 7 కొండలు ఎక్కి ఆనంద నిలయంలో నన్ను దర్శించేటప్పటికి నా 21 అవతార స్వరూపములు మీకు దర్శనం కలగగలవు అని చెప్పి అంతర్ధానమయ్యారు. వెంటనే మెలకువ వచ్చి జరిగిన విషయమంతా భార్యకు వివరించాడు. భార్యాభర్తలిద్దరూ భక్తవత్సలుడైన ఆ స్వామిని ఎంతో స్తుతించారు. తమ అదృష్టానికి ఎంతో పొంగిపోయి ఉదయాన్నే విష్ణాలయానికి వెళ్ళి స్వామిని దర్శించారు. అటు తర్వాత కొద్ది రోజులకే శ్రీ స్వామివారి అనుగ్రహంతో తిరుమల యాత్ర చేశారు. వారికి స్వామి అనుగ్రహంతో ప్రతి కొండపై 3 అవతారాల స్వరూపాలలో స్వామి దర్శనమిచ్చారు. ఆ విధంగా 7 కొండలు ఎక్కేసరికి వారికి 21 అవతారాల స్వరూపాలలోనూ ఆ శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. చివరన వారు ఆనంద నిలయం చేరుకొని అక్కడ శ్రీ స్వామివారి దివ్య మంగళ మనోహరమైన రూపాన్ని దర్శించి ఇలా స్తుతించారు. ఓ శ్రీనివాస, శ్రీమన్నారాయణ, అతి సామాన్యులమైన మాకు ఎంతటి దివ్యమైన దర్శనం అనుగ్రహించావు తండ్రి. మేము నీకు ఏ బంగారు ఆభరణాలు సమర్పించలేదు, ఏ పట్టు పీతాంబరాలు కానుకగా ఇవ్వలేకపోతున్నాం. పోనీ నీవు ఉత్సవాలలో తిరుగుతున్నప్పుడు నీకేమైనా వాహనములు చేయించితిమా అంటే అదినూ లేదు. పోనీ అధికమైన ధనము కానుకగా ఇచ్చితిమా అంటే అది కూడా లేదు. నీకు ఏమి చేయలేని అసక్తులము. అటువంటి మమ్మలను ఇంతగా అనుగ్రహించావు తండ్రి. నీ అంత దయామయుడు మరొకరు లేరు. నీ ఉండగా మరొక దేవతను కొలవన అవసరము లేదు. సర్వదేవతా స్వరూపము కూడా నీవే కదా తండ్రి. ఆహా, ఎంతటి మంగళ మనోహర రూపం తండ్రి. నీలో ఆ సమ్మోహనమైన శక్తి మమ్మలను కట్టిపడి వేస్తున్నది. నీ దివ్య రూపాన్ని చూస్తుంటే ఇక్కడ నుంచి అడుగైనా కదల బుద్ధి కావటం లేదు. ఏ మాయ రూపంలో ఉండి ఎల్లప్పుడూ నీ దివ్య మనోహర రూపాన్నే దర్శిస్తూ ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. ఓ స్వామి, ఓ శ్రీనివాస, శ్రీ వెంకటేశ్వర, నీకివే మా నమస్కారములు. ఓ వెంకటాచలపతి, నీకివే మా ప్రణామములు. ఓ శేషాద్రివాస, నీకివే మా నమస్కారములు అని ఆ దంపతులు శ్రీనివాసుని ఎన్నో విధాల స్తుతించి కొన్ని రోజులు కొండపైనే గడిపి తిరిగి తమ నగరానికి వెళ్ళారు. పూర్వకాలంలో సువర్ణముఖి నదీ తీరంలో కూర్మనాథుడు అనే జాలరి ఉండేవాడు. అతడు ఆ నది ఒడ్డునే నివసిస్తూ చేపలు పట్టుకుంటూ జీవితం సాగించేవాడు. అక్కడ అతనితో పాటు ఇంకా చాలామంది జాలర్లు పాకలు వేసుకొని నివసిస్తూ ఉండేవారు. వారందరూ చేపలు పట్టి రోజు సంతలో అమ్ముతూ దాని నుండి వచ్చే సొమ్ముతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారు. కూర్మనాథుడు మాత్రం ఎటువంటి దుర్వ్యసనాలకు పోకుండా ధర్మబద్ధమైన జీవితం సాగించేవాడు. రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు కూర్మనాథునికి వలలో చేపలతో పాటు ఒక విగ్రహం దొరికింది. ఆ విగ్రహంలో స్వామి ఎంతో ముచ్చటగా ఉన్నాడు. వెంకటాద్రి దగ్గరలోనే ఉన్నప్పటికీ తాను ఎప్పుడూ వెళ్ళేది లేదు. సాక్షాత్తు ఆ స్వామి విగ్రహం తనకు ఈ విధంగా లభించటం తన పూర్వజన్మ అదృష్టంగా భావించి ఎంతో సంతోషపడ్డాడు. ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి భార్యకు చూపాడు. భార్య కూడా ఎంతో సంతోషించి ఆ స్వామి తమను కరుణించడానికే వచ్చాడని తెలిసి వారి పాకలో ఒక మూల శుభ్రం చేసి మట్టితో గట్టును చేసింది. ఆ గట్టు చుట్టూ చక్కటి ముగ్గులు వేసింది. పైన స్వామి విగ్రహం పెట్టారు. ఏమీ చదువు సంధ్యలు లేనివారవటంతో ఒక నమస్కారం మాత్రం పెట్టి తర్వాత ఏం చేయాలో తెలియక ఆ స్వామినే చూస్తూ నిల్చునేవారు. ఒక్కసారిగా కూర్మనాథునికి మనస్సులో ఏదో ఆలోచన మెరిసింది. ఒక్కసారిగా తనకు ఆ రోజు వలలో పడిన చేపల నుంచి 2 తీసి శుభ్రంగా కడిగి ఒక చిన్న పాత్రలో నీటిని పోసి స్వామి విగ్రహం ముందు పెట్టాడు.
భార్య ఇదేమిటని అడగగా కూర్మనాథుడు ప్రసాదం, స్వామికి ప్రసాదం, ఇంతకంటే మన కాడ ఇంకేమి ఉంటుంది అని అన్నాడు. భార్య కూర్మనాథుడు చెప్పినది విని ఎంతో సంతోషపడింది. అప్పటి నుంచి కూర్మనాథుడు ప్రతిరోజు సముద్రం నుంచి చేపలు వేట ముగించుకొని రాగానే స్వామి ముందు 2 చేపలు ప్రసాదంగా పెట్టి రాత్రి వండుకొని తినేవారు. కొద్ది రోజులు ఈ సంగతి జాలర్లు గుడిసెల్లోనే ఒక వృద్ధునికి చెవిన పడింది. ఆ వృద్ధుడు కూర్మనాథుని ఇంటికి వచ్చి, ఇదేం విడ్డూరం, ఎవరైనా స్వామికి పళ్ళు పలహారం నైవేద్యం పెడతారు కానీ ఇలా చేపలు పెడతారా, ఈ విడ్డూరం నేనెప్పుడు చూడలేదో అని అన్నాడు. దానికి కూర్మనాథుడు నవ్వుతూ, స్వామి చాలా మంచోడు, మనం ఏం పెట్టినా తీసుకుంటాడు, చేపలు పెట్టేవాళ్ళం మన కడ ఇంకేం ఉంటుంది అని అన్నాడు కూర్మనాథుడు. వాడికి ఇంకా చెప్పి ఉపయోగం లేదని ఆ వృద్ధుడు వెనకకు వెళ్ళిపోయాడు. ఇలా జరుగుతూ ఉండగా భక్తజన పరాయణుడైన శ్రీమన్నారాయణులు వారికి కూర్మనాథుని అమాయక భక్తిని చూసి ఎంతో సంతోషం కలిగింది. శ్రీ వెంకటేశ్వరుని కావలసినది స్వచ్ఛమైన, ఎటువంటి మాలిన్యం లేని భక్తి. ఎంతో ప్రేమతో భక్తుడు ఏమిచ్చినా ఆనందంగా తీసుకుంటాడు ఆ స్వామి. ఆ భక్తునికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహిస్తాడు. కేవలం అటుకులు తెచ్చిన కుచేలుడికి అష్టైశ్వర్యాలు అనుగ్రహించాడు. మట్టితో పువ్వులు చేసిన పూజించిన కుమ్మరివాడైన కురువనంబికి ఇల్లంతా కనకవర్షం కురిపించాడు. ఒక తులసీదళంతో రుక్మిణిని అనుగ్రహించాడు. కృష్ణావతారంలో తనను నమ్మిన గోపికావాసులకు అండగా నిలిచి కంటిక రెప్పలా కాపాడాడు. అంతటి అమృతమూర్తి శ్రీనివాసుడు. ఆర్తితో మనం ఒకటి అడిగితే ప్రేమతో మనం కోరిన మరో 10 వరాలు అనుగ్రహిస్తాడు ఆ పరబ్రహ్మమూర్తి. ఒకనాడు కూర్మనాథుడు చేపలు పడుతూ ఉండగా ఒక పెద్ద చేప ఒకసారి కనుల ముందు మెరిసి మాయమైంది. ఆ చేప సామాన్యమైనదిగా లేదు, ఎంతో పెద్ద శరీరంతో దివ్యమైన తేజస్సుతో మెరిసిపోతుంది. ఒకసారి నీటిలో నుంచి పైకి ఎగిరి తిరిగి నీటిలోనికి కనురెప్పపాటులో మాయమయ్యింది. కూర్మనాథుడు అంత పెద్ద చేప తన జీవితంలో ఎప్పుడు చూసి ఉండలేదు. ఆ చేప మరెవరో కాదు, సాక్షాత్తు మత్స్యావతార రూపమైన ఆ శ్రీమన్నారాయణుడే. కూర్మనాథుని భక్తికి మెచ్చి అతనికిష్టమైన మత్స్య రూపంలో దర్శనమిచ్చారు శ్రీ స్వామివారు. వరాహ కల్పంలో సత్యవ్రత మహారాజు నదీ తీరంలో నుంచొని జలతర్పణం చేస్తూ ఉండగా అతని దోసిలిలో ఒక చేపపిల్ల కనిపించింది. రాజు ఆ చేపపిల్లను వెంటనే నదిలో విడవడానికి ప్రయత్నించగా ఆ చేపపిల్ల, మహారాజా, దయచేసి నన్ను ఈ నీటిలో పడివేయకు, పెద్ద చేపలు నన్ను ఆహారంగా తినివేస్తాయి, దయచేసి నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు అని ప్రాధేయపడింది. అప్పుడు సత్యవతుడు ఆ చేపపిల్లను చూసి ఎంతో జాలిపడి అంతఃపురానికి తీసుకుని వెళ్ళి ఒక నీటి పాత్రలో వేశాడు. మర్నాడు ఉదయం చూడగానే ఆ చేపపిల్ల పాత్రలో పట్టలేనంత పెద్దది అయింది. రాజు అప్పుడు దానిని ఒక చెరువులో వేశాడు. వెంటనే ఆ చేపపిల్ల చెరువంత పెద్దదయింది. మహారాజు ఎంతో ఆశ్చర్యపడి ఇదేదో సామాన్యమైన చేప కాదని తలిచి భటులను పిలిపించి దానిని ఒక నదిలో పడివేయించాడు. ఆశ్చర్యం, ఆ చేప తన శరీరాన్ని పెంచి నది మొత్తం ఆక్రమించింది. అప్పుడు ఆ మహారాజు కొన్ని వేల మంది భటుల సహాయంతో ఆ చేపను సముద్రంలో పడవేయించాడు. అప్పుడు ఆ మత్స్యం శతయోజనాలు విస్తరించి మహారాజుతో ఇలా అన్నది, ఓ మహారాజా, నేను సామాన్య మత్స్యను కాదు, సాక్షాత్తు వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడను. నేటి నుంచి 7వ రోజు ప్రళయం రానున్నది. సర్వజీవులు నశించిపోతాయి. అప్పుడు నీ వద్దకు ఒక నావ వస్తుంది. అందులో 7 ఋషులు ఉంటారు. అప్పుడు నీవు పునఃసృష్టికి కావలసిన ఔషధములు, బీజాలు వేసుకొని ఆ పడవలో ఎక్కవలసింది. అప్పుడు నేను మీన రూపంలో వచ్చి మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను అని చెప్పాడు. ఇది విన్న సత్యవ్రతుడు మహారాజు మీన రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుల వారికి నమస్కరించి ఆ స్వామి ఆదేశించిన ప్రకారమే చేశాడు. శ్రీమన్నారాయణులు వారు మీన రూపంలో తన కొమ్మకు వాసుకిని తాటిగా కట్టి ప్రళయాంతం వరకు ఆ నావను రక్షించాడు. బ్రహ్మదేవుడు యోగ నిద్రలో ఉండగా సోముకుడు అనే రాక్షసుడు 4 వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాచాడు. బ్రహ్మ మేల్కొని జరిగిన సంగతి తెలుసుకొని ఎంతో బాధపడి వేదాలను రక్షించవలసిందిగా శ్రీమన్నారాయణులు వారిని ప్రార్థించారు. అప్పుడు మత్స్య రూపంలో వైకుంఠనాథుడు సముద్ర గర్భానికి చొచ్చుకొని వెళ్ళి సోముకుని సంహరించి వేదాలను రక్షించాడు. ఆ మత్స్య రూపంలోనే శ్రీమన్నారాయణులు వారు కూర్మనాథునికి దర్శనమిచ్చారు. కూర్మనాథుడు
విశ్వనాథుడు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన సంగతంతా తమ జాలరి పెద్దకు వివరించాడు. అప్పుడు అతను ఆ శ్రీనివాసుడే ఈ రూపంలో నీకు దర్శనమిచ్చాడని కూర్మనాథునికి చెప్పారు. కూర్మనాథుడు దంపతులు స్వామి తమకు అనుగ్రహించినందుకు ఎంతో సంతోషించి కలకాలం స్వామిని సేవిస్తూ గడిపి చివరకు ముక్తిని పొందారు. శ్రీమన్నారాయణులు వారికి తన భక్తులంటే అంతటి ప్రేమ. వారు తనను ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలోనే దర్శనమిచ్చి వారిని సంతోషపరుస్తారు. భక్తులు ముచ్చట్లు తీర్చేవారు. భక్తులు ఆనందపడుతూ ఉంటే వారి ఆనందాన్ని చూసి తాను ఎంతో సంతోషపడతాడు. అంతటి దయామయుడు ఆ స్వామి. భక్తులతో కలిసి విశ్వనాథుడు 5వ కొండ ఎక్కడం పూర్తి చేశాడు. శ్రీనివాసునికి ఎన్నో విధాల నమస్కరించి వారందరూ గోవిందనామ స్మరణ చేస్తూ స్వామివారి లీలలను ముచ్చటించుకుంటూ 6వ కొండ ముందు నిల్చున్నారు. అప్పటిదాకా తమ యాత్ర ఎంతో చక్కగా సాగిందని, ఇక ముందు కూడా ఎంతో ఆనందకరంగా సాగాలని ఆ స్వామిని ప్రార్థించి ఆదిశేషునిపై కాలు పెట్టి నడుస్తున్నందుకు మరొక్కసారి ఆదిశేషునికి కూడా క్షమాపణ కోరి నమస్కరించి 6వ కొండపై కాలు పెట్టారు. విధంగా స్వామివారి లీలలు తెలుసుకుంటూ ఆ ప్రకృతి యొక్క సౌందర్యాలను తిలకిస్తూ స్వామివారి నామం జపిస్తూ ఎంతో ఆనందంతో కొండనెక్కుతున్నారు ఆ భక్తులందరూ కూడా. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణ. జై గోవింద.